ఆగండి ఆగండి. వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఎలా స్టార్ట్ చేసా, ఎలా ఎండ్ అయింది అనేది ఒకసారి అయితే చూసి వెళ్ళండి. నేనైతే రేపు ఈరోజు వ్రతం కదా, నిన్నైతే షాపింగ్కి వెళ్ళి అమ్మవారికి ఏమేమి కావాలి ఏంటి అని అన్నీ తీసుకొని వచ్చే సామాగ్రి అంతా. నైట్ అయితే పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి అమ్మవారి శారీ ఒకసారి ట్రైల్ వేద్దాం, అలా వస్తుందా రాదా అని అయితే ట్రై చేసాం. నేను మా బాబు అయితే వచ్చింది, చాలా బాగా వచ్చింది. శారీ కొంచెం మనకి తగ్గట్టు ఉంది, కొంచెం మెత్తగా ఆ టైప్లో ఉంది కాబట్టి తొందరగా వచ్చేసింది శారీ కట్టడం అమ్మవారికి. ఇక మార్నింగ్ లేవగానే పూజ అంతా తెల్లారుజామున 3ంటికే లేసాను. నేను 3ంటికి లేచి పూజ అయితే వర్క్ మొత్తం స్టార్ట్ అంతా అయిపోయింది. తలస్నానం చేస్తే పూజకి ఏమేమి కావాలి ఏంటి అని అన్నీ రెడీ చేసుకుంటున్నా, అన్నీ చూసుకుంటున్నా. మా పెద్ద బాబు అయితే వీడియో తీస్తాడు, కొంచెం తీరా అంటే తీస్తాడు. ఒకవైపు అయితే పాశం చేస్తున్నా, ఒకవైపు ఏమో పులిహోరకి రైస్ కడిగి పెట్టా, ఉడికింది అది కూడా. పులిహోర, పాశం, పూర్ణాలు, మంచి శనగలు, ఇంకా దద్దోజనం. అమ్మవారికి అయితే నేను 5 ప్రసాదాలు అయితే చేశా. మొత్తం పూజ అయితే చూపిస్తా చూడండి. మా పూజ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మా వారైతే డెకరేషన్ చేస్తున్నారు, ఎందుకంటే తనది అదే ఫీల్డ్ కాబట్టి మా దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండడం వల్ల అన్నీ పెట్టి మంచిగా అయితే డెకరేషన్ చేశారు. ఆయన పని చేస్తుంటే నేను పూర్ణాలకైతే రెడీ చేసుకుంటున్నా. పప్పు అయితే బెల్లమను పచ్చెనపప్పు వేసి మొత్తం ఉండలు అయితే చేసుకుంటున్నా పూర్ణాల కోసం. అవి రెడీ చేసుకోవాలి కాబట్టి అవి చేసుకుంటున్నా. మా వారైతే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అలా పని అయితే స్టార్ట్ చేసా. అప్పటికి టైము 7:30 అట్లా 8 అవుతుంది. తొందరగా లేచే కాబట్టి అంతవరకు అయితే పని వచ్చింది. పూజ ఇక స్టార్ట్. అమ్మవారికి అయితే నేను శారీ కట్టడం ట్రై చేస్తున్నా. అమ్మవారికి అన్ని ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి. అవి రెడీ అయిన తర్వాత నేను అమ్మవారిని రెడీ చేద్దామని కూర్చున్నా. అమ్మవారికి అయితే శారీ కడుతున్నా. శారీ చాలా ఈజీ అండి. ఇంట్లో మంచిగా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లో చూసైనా నేర్చుకోవచ్చు శారీ కట్టడం. లేదంటే నా ఛానల్కి వచ్చి నేను ఎలా కడుతున్నా ఏంటి అని కూడా చూసి ఒకసారి అమ్మవారికి శారీ అయితే కట్టడం నేర్చుకోండి. ప్రతిసారి ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి కదా మనకు వచ్చేది. మనం పూజ అయితే బాగా చేసుకుందాం అన్న వేలో నేనైతే చేసుకున్నా. పూజ అయితే డెకరేషన్ అంతా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో మా అమ్మవారు ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయాలి. చూడండి ఎంత బాగుందో, మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టే ఉంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజైతే పూజ అయితే మంచిగా సక్సెస్ అయింది. చూడండి మా అమ్మవారు ఎలా ఉందో. చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి. మేము పిక్స్ కూడా తీసుకున్నాము, కెమెరామ్యాన్ తీసుకొచ్చి. చూడండి మా స్వీట్ ఫ్యామిలీ ఇది. చూడండి అన్ని పిక్స్ వస్తాయి. చూడండి, చూసి ఊరికే వెళ్ళిపోవద్దు. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.